కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. వచ్చినటువంటి వాటర్‌ను ఉపయోగించుకోవట్లేదంటూ నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా కన్నెపల్లి పంప్ హౌస్‌కెళ్లారు. పంప్ హౌస్ కూడా ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయం మీద బీఆర్ఎస్ నేతలు నిన్న మాట్లాడినటువంటి సార్ మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కన్నెపల్లి పంప్ హౌస్‌కెళ్లారు. కక్ష కట్టుకొని మీ ఇద్దరు కాంగ్రెస్, బీఆర్ఎస్ పంపులు ఆన్ చేయట్లేదు, వాళ్ళ మీద నెపం నెట్టేందుకు అంటున్నారు. ఎవరి మీద కక్ష? ఎందుకు కక్ష మాకు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ నాయకుల్ని, వారి నాయకత్వాన్ని కోరుతున్నా. అసలు కాళేశ్వరం మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఇవాళ మొత్తానికి మేడిగడ్డ కుంగిపోయి దాని అసలు కుంభస్థలమే పగిలిపోయిన పరిస్థితిలో ఇవాళ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపలేము, మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపితే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, దాని వెనక వైపు ఉన్న కన్నెపల్లి పంప్ హౌజు ఆన్ చేసే పరిస్థితి లేదు అని ఎన్డీఎస్ఏ ఇవాళ రిపోర్ట్ ఇస్తే ఇవాళ అక్కడ నీళ్ళు ఆపే పరిస్థితి లేదు. దానికి కారణం మీరే. ఎంత విచిత్రంగా ఉందనంటే నీళ్ళు ఎందుకు ఆపుతలేరు అని మీరే అడుగుతారు. అసలు ఆ నిర్మాణంలో లోపానికి మీరే కారణం, అది కూలిపోవడానికి కారణం మీరే. మీరు కమిషన్లకు మరిగి ఇవాళ తుమ్మిడియేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర లూజ్ సాయిల్లో కడితే ఇవాళ అది మొత్తానికి కుంగిపోయింది. దొంగ అన్నట్టున్నది ఈ బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి. ఊరికే డ్రామా ఆడడం తప్పించి వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు కాళేశ్వరం కట్టినరు, కాళేశ్వరం ద్వారా ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఎవరు కారణం అనేది మొత్తం తెలంగాణ సమాజం గుర్తెరిగింది. రాజకీయమేనా? ఎందుకంటే మీరేమో మోటార్లు ఆన్ కావట్లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందంట. కానీ ఆన్ చేస్తే వెనకకు నీళ్లు పంప్ హౌస్ కూడా తోడొచ్చు అని వాళ్ళు అంటున్నారు, కావాలని చెప్పి వాళ్ళు అంటారు. మరి ఎందుకు బీఆర్ఎస్ నేతలు అంతా అడావిండి? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నమ్ముదామా, ఈ బీఆర్ఎస్ రిపోర్ట్ నమ్ముదామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ప్రామాణికం, దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి తప్పించి మీరు ఎన్డీఎస్ఏ యొక్క రెగ్యులేషన్స్ని, గైడ్ లైన్స్ని పాటించలేరు కాబట్టి ఇవాళ మొత్తం మేడిగడ్డ కుంగిపోయింది. మళ్ళీ అదే తప్పు మళ్ళీ వాళ్ళు చేద్దామా? కింద ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోతే రేపు దానికి కారణం ఎవరు? పూర్తిగా ఆ 2 గేట్ల మధ్యలో ఏదైతే కుంగిందో దాన్ని రిపేర్ చేయడానికి అది ఎన్డీఎస్ఏ కార్యాచరణ తీసుకున్నది. వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కన్నెపల్లి నుంచి నీళ్లు తోడే పరిస్థితి మాత్రం లేదు. కేవలం డ్రామా ఆడాలి. ఏంటంటే కాంగ్రెస్ ఏమంటుంది? కాళేశ్వరం ఫెయిల్ అంటుంది. వీళ్ళు ఏం చెప్పాలి? కాళేశ్వరం పాస్ అయింది అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అంతే తప్పించి ఇందులో వాస్తవంగా వారికి చిత్తశుద్ధి లేదు, వీరికి చిత్తశుద్ధి లేదు. సరే, కాంగ్రెస్ దాన్ని రిపేర్ చేయిస్తామనుకుంటే మరి 2.5 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేశారు? మరి కాళేశ్వరానికి ప్రత్యామ్నాయం తుమ్మిడియేటి అని చెప్పి మరి తుమ్మిడియేటి దగ్గర వర్క్స్ ఎందుకు మొదలు పెట్టలే? ఇలా కాంగ్రెస్ ఎంత తప్పు ఉందో బీఆర్ఎస్ కూడా అంతే తప్పు. థ్యాంక్ యూ సార్. అసలు నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కేవలం డ్రామాలు తప్ప ఏం లేవు. 2 పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలు. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలా, లేకపోతే బీఆర్ఎస్ నేతల యొక్క ఆరోపణలు, వాళ్ళు ఇచ్చేటువంటి విమర్శలు నమ్మాలా అని చెప్తున్నా. 2 పార్టీలు 2.5 ఏళ్ల నుంచి ఎందుకు కూడా ఒకవైపు మేడిగడ్డ కూడా ఆ పిల్లలు కూడా రిపేర్ చేయట్లేదు, ఇంకోవైపు దీనికి సంబంధించి కన్నెపల్లి వద్ద కేవలం బీఆర్ఎస్ అంతంత మాత్రాన వెళ్ళి ఏదో ఒకటి రాజకీయం చేస్తుంది అని చెప్పి 2 పార్టీల ఒక విషయాన్ని కూడా బయట పెడతామని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.